దయచేసి నేను బట్టి విక్రమార్క గారికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మీరు పరిపాలన పైన పట్టు సాధించండి, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయండి. 3 ఏళ్ల ఇంకా కాలపరిమితి ఉన్నది. ఈ అడ్డమైనటువంటి ఒక విచ్ హంటింగ్కు, విండిక్టివ్ హెరాస్మెంట్లు పక్కన పెట్టి ప్రజలకు అవసరమైనటువంటి ఒక రీతిలో, ప్రజలకు ఉపయోగమయ్యేటువంటి ఒక రీతిలో పరిపాలన చేయాలని చెప్పి నేను కోరుతున్నా. 10 ఏళ్ళు కావాలంటున్నావనా? ఏమంటున్నాడన్నా? నేను ఇంకా 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి అంటున్నాడు. దేవుడు తలిస్తే ఎవరు ఎక్కడ ఉంటారో అదంతా భగవత్ సంకల్పం. డెమోక్రసీలో ప్రజలే దేవుళ్ళు, వాళ్ళు ఎవరు కోటేసి ఎవరు మెచ్చితే ఉండాలనుకుంటున్నావు. ఉండాలనుకున్నాడు ఎట్లుండాలన్నా? ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలి, చాలా సోయితో పనిచేయాలి కదా. కుర్చీ ఏం కుర్చీ అది? ఆ కుర్చీ మీద కూర్చున్నోడికి చాలా ఒంట్ల వెన్నుపూసల బలం ఉండాలా, నరనరాన ఒక కాన్సన్ట్రేషన్ ఉండి పనిచేయాలా. ఇష్టం వచ్చినట్టు దోపిడి కోసమే పనిచేసి ప్రజాపాలన, పబ్లిక్ పాలసీ, ఒక్క పాలసీ వచ్చిందా అన్న ఈ 2 yearsలో? మీరు అన్నోడు అడుగుతలేరు. వచ్చిన బాధ ఏంటంటే మాకేమో కొంచెం తెలిసి తెలియక మేము తక్కువ అడుగుతాం. అన్ని తెలిసిన జర్నలిస్టులు మీరు అడుగుతలేరు. 1 public policy on any department, has it come today? Education, health, industry, employment, rural development, urban development, whether 1 policy? ఏం పరిపాలన? 10 ఏళ్ళు అది కావాలా, 10 ఏళ్ళు కావాలని చెప్పని అంటున్నాడు. ఏమంటారు కదా, ఏట్లా కూట్ల రాయి తీయలేనమ్మా, ఏట్ల రాయి తీసినా అని చెప్పని అంటున్నాడు. ఉన్న 3 ఏళ్ళు పరిపాలించక